అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ చిత్రం కలిగి ఉన్న పాస్పోర్ట్లను విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జూలై మంత్లో అమెరికా తన యొక్క 250వ స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతోందన్నమాట. ఈ సందర్భంగా ఆ చారిత్రాత్మక వేడుకలను పురస్కరించుకొని అక్కడి అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్పోర్ట్లను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవి చాలా లిమిటెడ్ నెంబర్లో ప్రింట్ అయ్యి వస్తున్నాయని చెప్పేసి విదేశాంగ శాఖ ప్రతినిధి అయిన టామీ పిగాట్ తన ట్విట్టర్లో వెల్లడించడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ఫోటోలను కూడా వైట్ హౌస్తో పాటు ఇంకొంతమంది ప్రతినిధులు కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ పాస్పోర్ట్లకి ఎలాంటి అదనపు రుసుములు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన ఫోటోలు మనం గమనిస్తూ ఉంటే ఆ పాస్పోర్ట్లో ఒక వైపు వచ్చేసరికి స్వాతంత్ర ప్రకటన ఉంది. దాని మీదే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫేస్ ప్రింట్ అయి ఉంది. దాని కింద భాగంలో ఆయన యొక్క పేరు గోల్డెన్ కలర్లో రాసిందనమాట. ఇంకొక వైపు చూస్తూ ఉంటే యుఎస్ వ్యవస్థాపక పితామహుల చారిత్రాత్మక ఫోటో కూడా ప్రింట్ అయి ఉందన్నమాట. సో ఈ విధంగా వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతూ ఉన్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.